నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మనం ఆరోగ్యంతో ఉన్నప్పుడు టాబ్లెట్స్, క్యాప్సిల్స్ వేసుకుంటూ ఉంటాం. ఇలా మందులు వేసుకునే సమయంలో మనమంతా తెలియకుండా చేస్తున్న తప్పుల్లో ముఖ్యంగా మందులు వేసుకునే సమయంలో ఎంత నీటిని తీసుకోవాలి అనేది తెలియక మింగేస్తూ ఉంటారు. కొందరు ముందుగా టాబ్లెట్ మింగేసి తర్వాత నీళ్లు తాగుతారు. కొందరైతే నీళ్లు ముందుగా గొంతులో వేసుకుని తర్వాత టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అసలు టాబ్లెట్స్ వేసుకునే టైంలో ఎంతవరకు వాటర్ తీసుకోవాలి అనే విషయం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. నీరు ఎందుకు తాగాలి, ఎంతవరకు తాగాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు నవ్య. ఇవాల్టి నవ్యలో మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చూడబోతున్నాం. సో జనరల్గా మనం ఇల్లు చాలా అందంగా ఉండాలి అని చెప్పి మనం అందరం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అందులో కూడా ఎక్కువగా కూడా ఫ్లవర్స్ని ఉంచుతూ ఉంటాం. ఎందుకంటే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి, ఇల్లుని ఒక మంచి లుక్ ఇస్తాయి. కాబట్టి అలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఇవాల్టి నవ్యలో చూసేద్దాం. వావ్, చూసారు కదండి, ఫస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ని మనం చూస్తున్నాం. అంటే మనం కింద ఉన్నటువంటి వాజ్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఫ్లవర్స్ని చూసినట్లయితే కూడా ఇవన్నీ మీకు ఆర్టిఫిషియల్లా అనిపిస్తున్నాయి, కానీ ఇదంతా కూడా క్లాత్ అండి. క్లాత్ మెటీరియల్తో ఇలా మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి ఇవంతా కనిపిస్తున్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడండి, ఇలాంటి ఫ్లవర్ వేజెస్ మీరు ఇలా విడివిడిగా దొరుకుతాయి, లేదంటే హోల్ బంచ్గా తీసుకొని కూడా మీకు నచ్చిన ఫ్లవర్ వాజ్లో పెట్టుకొని టీపాయ్ మీద అవ్వచ్చు, లేదంటే టీవీ యూనిట్ అవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా కూడా వీటిని డెకరేట్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కూడా ఈ బంచ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి కలర్ కాంబినేషన్, లైట్ కలర్తో అండ్ క్లాత్తో వచ్చాయంటే సరికి వావ్, క్లాత్తో కూడా చేయొచ్చు ఆ ఫ్లవర్ వేజెస్ అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్. ఇక్కడెక్కడ కూడా మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యాడ్ చేయకుండా న్యాచురల్ కలర్స్తో క్లాత్తో ఈ ఫ్లవర్ వాజెస్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది. మీరు లుక్ చూసినట్లయితే కనుక మనం ఎక్కువ బంచెస్ని పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ మరొక ఫ్లవర్ వాజ్ని చూసుకున్నట్లయితే కనుక మనం సో చూడండి, బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ థీమ్లో మనకి ఇవంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఫ్లవర్స్. సో మనకి గులాబీ పువ్వులు మొక్కలు ఎలా ఉంటాయో అలా ఆ థీమ్లో ఉన్నాయన్నమాట. టోటల్గా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫ్లవర్ అవ్వచ్చు, లీవ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా క్లాత్తో తయారు చేశారు. అండ్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ చాలా బాగున్నాయి. అంటే మనకి ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ రాదు, చాలా న్యాచురల్ ఫీల్ వస్తుంది. మంచి కలర్స్తో బ్రైట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేయొచ్చు. మీకు నచ్చితే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే ఎంచక్గా మనకి హాల్ ఏరియాలో చాలా స్పేస్ అనేది ఉంటుంది. సో సోఫా పక్కన ఇలా పెడుతూ ఉంటాం కాబట్టి టీపాయ్ మీద అలా చక్కగా పెట్టుకుంటే ఒక మంచి ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి వాజ్ చూస్తున్నాం. వావ్, మంచి లైట్ క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్లో మనం చూస్తున్నాము. ఈ కలర్ కాంబినేషనే చాలా అల్టిమేట్గా ఉంటుంది. సో చాలా బంచెస్ పెట్టడం వలన ఒక మంచి ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లీవ్స్ అన్నీ కూడా మనకి బిస్కెట్ కలర్లో ఉండి పైన ఉన్నటువంటి అంతా కూడా క్రీమ్ కలర్తో ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఒక మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఒక థీమ్లో, జనరల్గా మన ఇళ్లలో ఒక థీమ్ అనుకుంటాం, గోల్డ్ కలర్ అని, బిస్కెట్ కలర్ అని, వైట్ అని ఇలా థీమ్ అనుకుంటాం. కాబట్టి అలాంటి థీమ్కి ఇలాంటి మంచి ఫ్లవర్ వేజెస్ చాలా మంచి లుక్ని ఇస్తాయి, ఒక మంచి గుడ్ ఫీల్ని కూడా ఇస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా చూడండి ఎంత బాగున్నాయో. ఇలా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ థీమ్స్తో మీరు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ చూస్తున్నాం. చూడండి, చాలా బంచెస్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా మనకి చాలా రిచ్ లుక్ని ఇస్తున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కలర్ అంతా కూడా మల్టీ కలర్లో ఉన్నాయి. అన్నీ కూడా మంచి లైట్ కలర్, రిచ్ కలర్స్ అని చెప్పచ్చు. లావెండర్, వైట్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో ఒక 3 కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా లైక్ మనం ఎప్పుడు రోజెస్ అని చూస్తూ ఉంటాం. ఇవి రోజెస్ కాకుండా ఒక డిఫరెంట్గా ఒక చామంతుల టైప్లో ఉన్నాయన్నమాట.
సో ఈ కలర్స్ అన్ని చూస్తే చాలా రిచ్ లుక్ని ఇస్తున్నాయి. అండ్ మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న లీవ్స్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. మంచి గ్రీన్, లావెండర్, వైట్ అండ్ అలాగే రోజ్ కలర్ కాంబినేషన్తో వచ్చాయి. చాలా బాగున్నాయి. ఇలాంటి ఒక మంచి బంచెస్తో ఒక మంచి ఫ్లవర్ వాజ్ని కనుక మనం టీపాయ్ మీద పెట్టినట్లయితే ఆ హాల్ మొత్తం కూడా ఒక మంచి లుక్ వస్తుంది, మంచి ఫీల్ ఉంటుంది. అండ్ ఇవేవి కూడా ఆర్టిఫిషియల్ కాదు, ప్యూర్ క్లాత్తో చేసినవి అండ్ అట్ ద సేమ్ టైం న్యాచురల్ కలర్స్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాషబుల్ కూడా. మీరు ఎప్పుడైనా ఇవి కొంచెం డల్ అయ్యాయి అనిపిస్తే మీరు ఒకసారి వాష్ చేసుకోవచ్చు, వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవంతా కూడా ఒక రోజెస్, అంటే ఒక రోజ్ పూర్తిగా విడిపోయాక ఎలా ఉంటుంది అన్నది, అలాగే మొగ్గలుగా ఉన్న స్టేజ్లో అంతా కూడా వీళ్ళు కాంబినేషన్లో ఇచ్చారు. అసలు ఈ రోజెస్ అన్నీ కూడా రియల్ అనిపిస్తుంది, బట్ ఇదంతా కూడా క్లాత్తో తయారు చేశారు. అసలు నిజంగా చాలా అల్టిమేట్గా అనిపిస్తుంది. అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి. లైట్ పింక్ కలర్ అండ్ అలాగే లైట్ బిస్కెట్ కలర్, గ్రీన్ కలర్ లీవ్స్తో పాటు ఇక్కడ మనకి ఎంచక్క కూడా ఇట్లా ఆకుల థీమ్తో చిన్న పువ్వుల్లాగా ఇలా ఇవ్వడం జరిగింది. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇలాంటిది ఒకటి మనం టీవీ యూనిట్ అవ్వచ్చు, టీపాయ్ అవ్వచ్చు, డైనింగ్ టేబుల్ అవ్వచ్చు, సోఫా యూనిట్ దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మీరు పెట్టుకున్నట్లయితే ఆ వాల్కి చాలా అందం వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్కటి కూడా చాలా యూనిక్గా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, ఎలా డెకరేట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఇలాంటి ఒక ఫ్లవర్ వాజ్ చాలు హోల్ లుక్నే చేంజ్ చేస్తుంది. చూడండి, మీరు ఒకసారి చూస్తే ఈ కలర్ కాంబినేషన్ అవ్వచ్చు, ఈ ఫ్లవర్ వాజ్ ఒక డిజైన్ చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో మంచి రెడ్ కలర్ అండ్ అలాగే మెరూన్ కలర్ అండ్ బిస్కెట్ కలర్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెర్రీస్ లాగా ఒక మందారం పువ్వు లాగా థీమ్లో ఇచ్చారు. ఇవి న్యాచురల్ కాదు, బట్ లుక్ వైజ్ న్యాచురల్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇవి క్లాత్తో తయారు చేశారు. మీకు వాషబుల్, మీరు ఒకసారి వాష్ చేసి ఎన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు. ఇవేమీ పాడవ్వవు అండ్ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్. సో దీనివల్ల ఎఫెక్ట్ అనేది కూడా ఏముండదు. ఎన్నాళ్ళు మీరు వాడుకున్నా కూడా ఇంతే షైనీగా ఇంత బాగుంటే మనం కొంచెం బాగా వాష్ చేసుకున్నట్లయితే. సో చాలా బాగుంది కదా, ఒక మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇవి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద హాల్లో టీపాయ్ మీద జనరల్గా 2, 3, 4 ఫ్లవర్ వైజ్లు పెడతారు, అవసరం లేదు. ఇలాంటి ఒక ఫ్లవర్ వైజ్ పెట్టుకుంటే కనుక చాలా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా ఫ్లవర్ వైజ్ అనగానే కూడా పింక్, ఎల్లో, గ్రీన్ ఇవే కలర్స్ అనుకుంటారు. ఎక్కువగా మనం చూసే ఫ్లవర్ కలర్స్ అవే ఉంటాయి కాబట్టి. బట్ చూడండి, ఇది ఎంత మంచి కలర్ కాంబినేషన్లో ఉందో. డార్క్ బ్లూ కలర్ అండ్ అలాగే స్కై బ్లూ కలర్ అండ్ అట్ ది సేమ్ టైం బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్, ఇలా 4 కలర్ కాంబినేషన్స్, 2 లైట్ కలర్స్, 2 డార్క్ కలర్స్ని యూజ్ చేసి చాలా మంచిగా డిజైన్ చేశారు. చాలా ప్రిటీగా ఉంది అండ్ క్లాత్తో డిజైన్ చేశారు. మీకు చూస్తుంటే చాలా నేచురల్గా అనిపిస్తుంది కదా, బట్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. బట్ ఇవంతా కూడా క్లాత్తో, అంటే ప్రతిదీ ఇక్కడ వాడిందంతా కూడా ప్యూర్ క్లాత్తో వాడారు అండ్ అట్ ద సేమ్ టైం న్యాచురల్ కలర్స్ అనమాట. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిజైన్తో ఉన్నటువంటి ఫ్లవర్ వాజెస్ హోమ్కి చాలా మంచి లుక్ని ఇస్తాయి. జనరల్గా మనం ఫ్లవర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అట్ ద సేమ్ టైం వాజెస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. వాజెస్ కూడా చాలా బాగుండాలి, మంచి డిజైన్ ఉండాలి, మంచి కలర్ కాంబినేషన్ ఉండాలి, మంచి షేప్ ఉండాలి, ఇలా చాలా చూస్తూ ఉంటాం. సో చాలా డిఫరెంట్ మోడల్స్ మనం చూసాం. ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే సో స్లిమ్గా పొడవుగా చాలా అందంగా ఉంది. ఇది మంచి కలర్ కాంబినేషన్లో చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో ఇది వాజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇదే మంచి వాజ్కి ఒక మంచి కలర్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. చూడండి హౌ బ్యూటిఫుల్, అసలు చాలా బాగున్నాయి. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అంటే మంచి లైట్ బిస్కెట్ కలర్తో పాటు మనకి లైట్ గ్రీన్ కలర్తో డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మనం అంతా కూడా మీడియం సైజ్లో చిన్నగా బ్యూటిఫుల్గా హోమ్ డెకరేటివ్ చూసాం. బట్ ఇక్కడ చూడండి, మీరు మొత్తం చెట్టునే చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. బట్ ఇది ఒక రకమైన న్యాచురల్లా మీకు కనిపిస్తుంది, బట్ ఇది న్యాచురల్ది కాదు. నాకు కూడా చాలా మంచి న్యాచురల్ ఫీల్ వస్తుంది. అంత మంచి కలర్స్ అనేవి ఇక్కడ వాడడం జరిగింది. ఇదంతా న్యాచురల్ కలర్స్. ఆకులన్నీ కూడా జనరల్గా మనకి చెట్లకు ఎలా ఉంటుంది అలానే కనిపిస్తుంది. అంతే సేమ్గా మనకి కలర్స్ వేయడం కూడా జరిగింది. డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ మధ్య మధ్యలో లిల్లీ పువ్వులు. సో ఇదొక లిల్లీ చెట్టు అనుకోవచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటివి ఏంటంటే
పెద్ద పెద్ద ఇళ్లల్లో ఎంట్రన్స్లో బోత్ సైడ్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటివి మీరు ఒక 2 పర్చేస్ చేసి ఎంట్రన్స్ గేట్ దగ్గర కానివ్వండి, లేదంటే తలుపు దగ్గర కానివ్వండి, అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. చూసారు కదండి, చాలా మంచి మంచి ఫ్లవర్ వేజెస్ డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ డిజైన్స్లో మనం చూసాము. చాలా చాలా బాగున్నాయి. మీకు అన్నీ కూడా న్యాచురల్గా ఏదో పేపర్తో తయారు చేసినట్టు అనిపించింది, కానీ అవన్నీ కూడా క్లాత్తో తయారు చేసినవి, న్యాచురల్ కలర్స్ వేసినవి. చాలా చాలా బాగున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు హోమ్ డెకర్ ఐటమ్స్లో యూజ్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి నవ్య. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.